రే ఖాళీ ఇదేరా, ఇదే మామ అడ్రస్. పట్టుకొచ్చే మామా. పక్కానా? నీ అరే ఏం చేయాలరా? ఎల్లు ప్రపోజ్ చేయపో. ప్రపోజ్ చేసి పో. ప్రపోజ్ చేసేనా? మామ నా వల్ల అయితలేదురా. ప్రపోజ్ ఎట్లా చేస్తారా? నేను ఎవరికి ఎప్పుడు చేయలేదు. రే కాళ్ళు కూడా వణుకుతున్నాయి మామ. ఇది తాగు. ఏ అసలుకే చిప్స్ కూడా లేవు. ఏం కాదు తాగు. భయం లేదు ఏం లేదు, ఇప్పుడు వెళ్ళి చెప్పేపో. ఇప్పుడు ధైర్యం వచ్చిందిరా. ప్రపోజ్ చేసేపో. లెగ్స్ కూడా వణుకుతలేవు. ఇప్పుడు చూడు మామా. మామా చిప్స్ ఉన్నాయా? ఓరే నీ చిప్స్ సెంట్రల్ బస్తీకి వెళ్ళా. ఇగో ఈ దండేసుకో. అది ఇప్పుడు పెళ్లి కొడుకు లెక్క ఉన్నావు. ఇక పో. ఈడేవాడు మామా? మామ రావను అనుకుంటా మామా. నీలా 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 రామా. నీలా తెలుసు నాకు నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని. నా లైఫ్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకే ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని కలపద్దని చాలామంది చెప్పారు. వినలేదు. ఈ రింగ్ వల్లనే కదా నీకు నా మీద రైట్స్ వచ్చాయనుకుంటున్నావు. నీలా రోషన్, నాకు నీ మీద స్పిట్ చేయాలనుంది. బట్ మంచి మూడ్లో ఉన్నా. నా రామ్ వచ్చాడు. మ్యాటర్ చెప్తే నీకు రాడ్ పెడతాడు. గెట్ అవుట్. నీలాంబరి, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు. ఏంటి న్యూ గెటప్? అదే చెప్తున్నా. నీకు సూపర్ థ్యాంక్స్. నువ్వు పర్ఫెక్ట్ పార్ట్నర్ అని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. నువ్వు వెళ్ళిపోయాక నవ్వుకుని వెళ్ళిపోవడం అలవాటు కదా అనుకున్నా. బట్ మళ్ళీ ఆలోచిస్తే అర్థమైంది నేను ఇంత మిస్టేక్ చేసినా. లవ్ అనేది చాలా క్యూట్ కదా. యా రామ్, మ్యాటర్ చెప్పు ఫాస్ట్గా. అదే చెప్తున్నా. ఒక అమ్మాయిని లవ్ చేశా. చాలా బాగుంటుంది, క్యూట్గా మస్తు నవ్వుతుంది. కానీ కొంచెం హైట్ తక్కువ. హగ్ చేసుకుంటే అలా నిద్రపోవచ్చు. మార్నింగ్ కాఫీ కూడా అవసరం లేదు. ఆ పిల్లకి ఇస్తే చాలు. మందు తాగకుండానే మస్తు నిద్ర వస్తుంది. వైట్గా ఉంటుంది. పప్ప నవ్వితే ఉంటుంది మామా. డార్క్ ఉన్న స్ట్రీట్కి ఒక్కటేసారి కరెంట్ వచ్చేసినట్టు లోపల ఒక ఎనర్జీ స్ప్రెడ్ అయిపోతుంది. చాలా సినిమాటిక్గా చెప్తున్నావు. ఎవరా అమ్మాయి? నీ మూవీలో కావాలంటే వాడుకో ఈ లైన్స్. చెప్పు మామా, ఎవరా అమ్మాయి? చెప్తా మామా. చెప్పడం ఎందుకు, అసలు చూపిస్తే అయిపోలే. తెలుసులే. నీకెట్లా తెలుసు? పూలదండతో వచ్చావు కదా. ఇప్పుడు నేను డైరెక్టర్ని. గెస్ట్ చేయగలను. యా యా యా. ఐమ్ వెయిటింగ్ మామా. నేను కూడా మామా. నాకు అర్థం కావట్లేదు. పూజ వేరే ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకుంది. బట్ నేను వెళ్ళి
ఒక్క కిస్ పెట్టానంతే, నాతో వచ్చేసింది. నా లవ్, నా లైఫ్, నా అన్నీ, నా పూజ. జోకా? ఇందాకనే కదా, గంటలో మ్యారేజ్ ఏంటి? అరే పెళ్ళి చేసుకోవడానికి టైం కావాలి కానీ లేపుకొచ్చా కదా, సింపుల్. నా లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి కారణం నువ్వే నీలా. అందుకే అందుకే ఏంటి? అందుకే నీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాం. ఏ రామ్, పిచ్చా నీకేమన్నా? నా బ్లెస్సింగ్స్ కోసం రావటం ఏంటి? సరే, అయిపోయింది కదా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, రామ్ అండ్ పూజ. మీ పేరు చాలా బాగుంది. థ్యాంక్ యూ. సరే రామ్, నాకు వర్క్ ఉంది, లేట్ కూడా అయింది, నేను వెళ్తున్నాను. బాయ్. అరే నీలా, అంతేనా? ఒక్క హగ్గైనా? చెప్పా కదా రామ్, చాలా హైట్ ఉన్నావు, ఇప్పుడు ఇంకా కష్టం. అట్లీస్ట్ మన షేక్ హ్యాండ్ అయినా? నీలా అటు చూడు. ఏ మామా, అట్లా నవ్వకు. స్ట్రీట్స్ మొత్తం లైట్ వచ్చేసినాయి. ఏ గలీజ్ పిల్ల, నీకు స్టోరీ చెప్పనా? పక్కా నిద్ర వస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అడిగింది ఎందుకు ఈ గలీజ్ పిల్ల అంటే ఇష్టమని. అప్పుడు వాడు, మనం ఏదైనా కొత్త డ్రెస్ కొన్నా లేదా ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళినా, మనకి ఏదైనా మంచి జరిగినా మన మైండ్లో ఒక్కళ్ళే పర్సన్ వస్తారు, దట్ ఈ విషయం వాళ్ళతో షేర్ చేసుకోవాలి అని. నా లైఫ్లో రోజు టార్చర్ పెట్టే పిల్ల, నా ముందు నవ్వుతూ నుంచిన పిల్ల, నా మార్నింగ్ కాఫీ, నా మామ, నా ఈ నీలాంబరి. ఎందుకు అబద్ధం చెప్పావు?